వెల్కమ్ బ్యాక్. చంద్రబాబుపై బాంబు దాడి కేసులో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు హతమయ్యాడు. ఎన్కౌంటర్లో కేశవరావు మృతి చెందారు. 2010 నుంచి మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న కేశవరావు ఉన్నాడు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో బాంబు దాడి జరిగింది. ఘటనకు సంబంధించి 33 మందిపై కేసు నమోదు చేశారు. ఇంకా 24 మంది ఆచూకీ లభించలేదు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై గతంలో హత్యాయత్నం జరిగింది. అలిపిరి ఘటనలో నంబాల కేశవరావు ప్రధాన పాత్ర పోషించారు. అయితే దీనిపై ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు హతమైనట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రవి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పైన గతంలో దాడి జరిగిందో, ఈ దాడికి సంబంధించి కూడా ప్రధాన పాత్ర వహించినటువంటి నంబాల కేశవరావు ఈరోజు అటు ఏదైతే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ నంబాల కేశవరావు పైన దాదాపుగా 1.5 కోటి పైచీలకు రివార్డు ఇప్పటికే గతంలోనూ ప్రకటించినటువంటి నేపథ్యంలో దాదాపుగా 2010 నుంచి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి అటు ఉద్యమ నేతగాను, అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి కమాండర్గా కూడా కీలకమైనటువంటి కమాండర్గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే ఇటు చంద్రబాబు పైన దాడికి సంబంధించిన దాంట్లో కూడా ప్రధానమైనటువంటి వ్యక్తిగా దాదాపుగా 33 మందికి సంబంధించి కూడా ఈ పైన దాడి జరిగినటువంటి నేపథ్యం దాదాపు 24 మంది ఇంకా కూడా ఆచూకీ తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా వీళ్ళందరూ కూడా సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా అనేకమైనటువంటి దాడులు చేసినటువంటి కేశవరావు పైన అటు పోలీస్ శాఖ ఎప్పటి నుంచోనూ పట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈరోజు జరిగినటువంటి ఏదైతే అటు కాల్పుల నేపథ్యంలో నంబాల కేశవరావు ఈరోజు మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇటు ఆంధ్రాకి సంబంధించినటువంటి వారందరూ కూడా నంబాల కేశవరావుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కొంత ఆవేదన చెందినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి దాడుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటువంటి ఘటనలు జరగకుండా సహజంగా మావోయిస్టులు అనగానే ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి సంబంధించి ఉండేటువంటి అవసరాలు తీర్చాలనేటువంటి వారు ప్రజలకు దూరంగా ఉంటూ వారికి కావాల్సినటువంటి అనేది. కానీ వీరు పూర్తిగా కూడా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అక్కడ జరిగేటువంటి వాటిని అన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ అక్కడ ప్రజాప్రతినిధులపైన దాడులు చేయటం, అక్కడ ఉండేటువంటి నాయకుల్ని చంపాలనేటువంటి ప్రయత్నం చేయటం. ఇదే విధానంలో 2003లో అలిపిరిలో చంద్రబాబు పైన దాడి చేశారు. ఇంకా అనేకమైనటువంటి దాడులు చేశారు. 2010 నుంచి కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి హైకమాండర్గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక రకాలుగా నంబాల కేశవరావు అనేక రకాలుగా వ్యవహరించినప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు గతంలో నుంచి కూడా ఏదైతే నంబాల కేశవరావుకి సంబంధించి అనేక సార్లు ఆయన్ను లొంగిపోవాలని పోలీసులు ఎన్నిసార్లు డిమాండ్లు పెట్టినప్పుడు కూడా పూర్తిగా కూడా పోలీసులు కళ్ళు కప్పి ఇప్పటివరకు తిప్పి అనేకమైనటువంటి దాడులు ప్రేరేపితం చేస్తూ అక్కడ మావోయిస్టుకి సంబంధించినటువంటి నాయకుడిగా ముద్రగాంచారు. కానీ ఈరోజు జరిగినటువంటి కాల్పుల్లో ఆయన మృతి చెందినటువంటి నేపథ్యంలో మావోయిస్టులందరూ కూడా ఈ దెబ్బతో ఖచ్చితంగా కొంత వారిలో కొంత భయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తమ గతం నుంచి కూడా ఈ ప్రోత్సాహకాలు అదేవిధంగా ఎంతమందికి ఎన్ని జరిగినా కూడా ఇటువంటి ఏమీ పూర్తి స్థాయిలో అందించినటువంటి మావోయిస్ట్ లీడర్ నంబూరి కేశవరావు ఇప్పుడు అతను పూర్తిగా కూడా లేనటువంటి నేపథ్యంలో మావోయిస్టులందరూ కూడా కొంత భయానికి లోనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఏ విధంగా ఈ దీనికి సంబంధించి అటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఆపరేషన్ వివరాలు ఇంకా ఏమైనా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.